స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి 7th క్లాస్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు ఎంతగానో. సో గైస్ మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో గైస్ ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఖచ్చితంగా చదువుకోండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారనమాట. 7th క్లాస్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, సో ఈసారి చూసుకున్నట్లయితే మనకు ఫిజిక్స్ ఎగ్జామ్ అనేది కొద్దిగా టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఒక్కడికన్నా మీ ఫ్రెండ్కి ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే వాళ్ళు కూడా సో ప్రిపేర్ అవ్వగలరు కదా. ఇకపోతే గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంకా సో సరే క్వశ్చన్ పేపర్ కావాలి అని కామెంట్ చేస్తున్నారు, కానీ సో అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా సోషల్ కావాలనుకోండి, సోషల్ క్వశ్చన్ పేపర్ కావాలి అని అయితే కామెంట్ చేస్తున్నారు, కానీ సో పర్టికులర్గా ఎన్నో క్లాస్ అనేది మెన్షన్ చేయట్లేదు మామ. సో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిజిక్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట ఇదైతే. సో నేనైతే బిట్ పేపర్తో సహా పెట్టాను. ఇన్ కేస్ గైస్ మన వరకు అయితే సో రియల్ క్వశ్చన్ పేపర్స్ వస్తే మాత్రం వెంటనే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే సో నా వంతు సపోర్ట్ చేయాలని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే 7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అయిపోయి సో 8th క్లాస్కి అయితే ప్రమోట్ అయిపోవాలి, అదొక్కటే అనమాట చిన్న ఆశ. సో అందుకే చెప్తున్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే 7th క్లాస్ స్టూడెంట్స్ కొంతమంది కూడా ఫెయిల్ కావడం అయితే జరిగింది. అందుకే చెప్తున్నా గైస్, ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అనేది మనం పెట్టేటివన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నా 100% ఇవే వస్తాయని అయితే కాదు. సో ఇందులో రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మాత్రమే చెప్తున్నా, కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఒక 1 hour 2 hours స్పెండ్ చేసినా మీకు టైం ఉంది కాబట్టి సో మీరైతే ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వడానికైతే టైం సరిపోతుందని అయితే అనుకుంటున్నా. అందుకే అది ముందే పెడుతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారని అయితే అనుకుంటున్నా. సో ఇకపోతే సో మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, ఇంకా ఏ టఫ్గా ఫీల్ అవుతున్నారు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలాగే ఇంకో విషయం అయితే చెప్పాలి, సమ్మర్ హాలిడేస్ అయితే రాబోతున్నాయి కదా. సో మన యూట్యూబ్ ఛానల్ తరఫున చూసుకున్నట్లయితే సో స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్స్లో మోస్ట్లీ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో చిన్న పెద్ద అంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, 6th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, 3rd క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరికీ కూడా గివ్ అవే అనేది ప్లాన్ చేయబోతున్నాం. అది కూడా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో మేమైతే స్టేటస్లో చెక్ చేస్తామన్నమాట. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో సో విన్ అయిన తర్వాత వాళ్ళకి మాత్రమే గివ్ అవే క్యాష్ మనీ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో ప్లాన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తామమ్మా, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని పెట్టుకో. సో ఖచ్చితంగా గివ్ అవే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మీరు పార్టిసిపేట్ చేస్తే గెలిస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్న దానిపైన అయితే మొత్తం కూడాను ప్లాన్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా నియర్ టు మనమైతే 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం. సో దగ్గరలో రీచ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా సో పెద్ద గివ్ అవేనే ప్లాన్ చేయబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిపోండి బాయ్స్.